జాహ్నవి కపూర్ గారు అండ్ అనసూయ బయటకు వచ్చి ఈ పెద్ది సినిమా మీద కొత్త వివాదం తీసుకొచ్చారు. అదేంటంటే జాహ్నవి కపూర్ తన మేకప్ ఆర్టిస్ట్తో అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఏదో చాట్ చేసిందంట. ఆ చాట్లో ఏంటంటే, నేను ఆల్రెడీ బుచ్చిబాబు గారికి ఈ విషయం మీద నేను నోటీస్ చేసి చెప్పాను సినిమా షూటింగ్ మధ్యలో, నన్ను ఎందుకు అంత బోల్డ్గా చూపిస్తున్నారు, నా నడుము నా చెస్ట్ ఎందుకు అంత క్లియర్గా అబ్జర్వ్ చేసి చూపిస్తున్నారు, ఇది సమంజసమా, స్క్రిప్ట్లో అలా ఉందా, నాకు నచ్చట్లేదు అంటే దానికి రామ్ చరణ్ గారు కూడా సపోర్ట్ ఇచ్చి ఎందుకయ్యా బుచ్చి అదంతా వద్దు తీసేయి అని చెప్పినా కూడా బుచ్చి గారు కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఎడిటింగ్లో అది తీయకుండా అది అలాగే ప్రజెంట్ చేయడం వల్ల ఈరోజు నా విషయంలో చాలా గట్టిగా ట్రోలర్ అవుతుంది. దానివల్ల ఏంటంటే నాకు సినిమా ఆఫర్స్ రాకపోవచ్చేమో అనే విధంగా అయితే మాత్రం ఆవిడ ఒక చాట్ బాక్స్ అయితే మాట్లాడింది. ఆ చాట్ బాక్స్ ఎవరు రికార్డ్ చేశారో తెలియదు కానీ అదైతే మాత్రం బయటకు వదిలేశారు. అలాగే అనసూయ గారు ఎప్పుడు కూడా ఆడవాళ్ళకు సపోర్టెడ్గా మాట్లాడుతుంది కాబట్టి ఇప్పుడు అనసూయ గారు బయటకు వచ్చి ఈ సినిమాని సినిమా పరంగానే చూడాలి, సినిమాని ఒకరి బుద్ధితో చూడకూడదు, ప్రేక్షకులు మారాలి అంటూ ప్రేక్షకులకు చొరకలు వేస్తూ, అలాగే సినిమాలో ఈ ఆడదాన్ని చూపించే విధానం ఇప్పుడైనా డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ మార్చుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ సినిమా నుంచి అయినా కొంచెం బుర్ర పెట్టి రాస్తే బాగుంటుంది అనే విధంగా ఆవిడ చూరకలేదు. ఇప్పుడు బుచ్చిబాబు గారు తీసిన సినిమా ఫిల్మ్ మేకింగ్ మీద వస్తున్న ఈ ట్రోల్స్ మీమ్స్ నెక్స్ట్ సినిమాల మీదకి ఎఫెక్ట్ చూపించవచ్చు. ఎందుకు అంటే ఈ రోజుల్లో చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ని కూడా పర్టికులర్ నోట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు విజయనగరం అనే విలేజ్ని చూపిస్తూ ఉంటే అక్కడ ఇచ్చాపురం అని రాశారు అనుకోండి, ఇచ్చాపురం అని రాశారు, ఇంత మిస్టేక్ని మీరు ఎందుకు బై నోట్ చేయలేదు అంటూ ఒక మీమ్ తీసే వాళ్ళు జనాల్లో వదిలి గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. దానివల్ల సినిమా ఆల్రెడీ చనిపోయి అంటే ఇంకా చనిపోయేలాగా తయారవుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు రాబోయే సినిమాల్లో చిన్న చిన్న ట్రైలర్స్లో వచ్చి పాటల్ని వాళ్ళు బాగా మేజర్గా చూసి ట్రోల్ చేస్తున్నారు. అందులో ఒక హీరో బూటుకి లేస్ కట్టుకోకపోతే లేస్ కట్టుకోకుండా అతను బూట్ వేసుకుని తిరిగేస్తున్నాడు అనే దాని మీద కూడా ట్రోల్ జరిగే పరిస్థితుల్లో మన సినిమా ఇండస్ట్రీ ఉంది. కాబట్టి అటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఫైండ్ అవుట్ చేసి మాట్లాడే ట్రోలర్స్ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫిలిం మేకర్స్ ఇటువంటి చిన్న చిన్న విషయాలను కూడా ఫైండ్ అవుట్ చేసుకుని చాలా క్లారిటీగా మీ అసిస్టెంట్ డైరెక్టర్లతో మొత్తం ఆ సినిమాని క్లారిటీగా చూడాలి. అటువంటి సిచ్యువేషన్కి అయితే మాత్రం పెద్ది పునాది వేసిందేమో అని అనుకోవాలి.